కలుస్తారు. ముగ్గురు వారి వారి పిల్లలతో కూర్చొని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. రాణి గర్వంగా అంటుంది, నా భర్తకి సొంతంగా పెద్ద కంపెనీ ఉంది. పెద్ద బంగ్లా, ఇంటి నిండా పనివాళ్లు, లగ్జరీ కార్స్, ఇలా అన్నీ ఉన్నాయి. నాకు డబ్బుకి ఎటువంటి లోటు లేదు అని చెప్తుంది. రమ్య అంటుంది, నా భర్త పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. నాకు కూడా పని మనిషి, కార్, క్రెడిట్ కార్డ్స్, ఇలా అన్నీ ఉన్నాయి. ఆ క్రెడిట్ కార్డ్స్తో నాకు ఏది కావాలన్నా వెంటనే కొని తెచ్చుకోగలను అని అంటుంది. రాధ అంటుంది, నా భర్త ఒక కంపెనీలో సాధారణ ఉద్యోగి. నాకు బంగ్లా, కార్లు ఇలా ఏమీ లేవు. కానీ అంతకన్నా ప్రేమగా చూసుకునే భర్త నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నా ప్రతి పనిలోనూ, కష్టంలోనూ, సుఖంలోనూ తను నాకు దగ్గరగా ఉంటాడు అని చెప్తుంది. అప్పుడు రాణి, రమ్య, డబ్బు లేని వాళ్ళ మాటలు ఇలానే ఉంటాయిలే అని హేళనగా నవ్వుకుంటారు. డాక్టర్ దగ్గర పిల్లల చెకప్ పూర్తయిపోయి ముగ్గురు బయటకు వస్తారు. రాణి అంటుంది, ఇదిగో నా లగ్జరీ కార్,